నేను నడుపుతున్నా కూర మనకు అంత సీన్ అస్సలు లేదు. మనకు సరే కాలేదా ఇప్పుడు బస్సెస్. సో ఇది జస్ట్ యాక్టింగ్ మాట. అరే సాయి, ఏంట్రా ఇప్పుడు వచ్చావు? అది అర్జెంట్గా నాకు మనీ కావాలరా. మనీయా? ఇప్పుడు ఎందుకురా? అరే రేపు మా మమ్మీ బర్త్డే రా, అందుకే రా గిఫ్ట్ కొనిపించాలి. సడన్గా అడిగితే ఎట్లా? ఐడియా, నాకు కూడా ఒక లింక్ ఉంది. ఆ లింక్ నీకు నేను ఇమీడియట్గా వాట్సాప్ చేస్తా. నువ్వు అది దాని మీద క్లిక్ చేసి దాంట్లో నువ్వు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ కోడ్ నువ్వు ఎవరికైనా రిఫరల్ చేసావనుకో, వాళ్ళు ఓపెన్ చేయడం వల్ల నీకు ఇమీడియట్గా నీకు మనీ వస్తుంది. అట్లా నువ్వు రిఫరల్ చేసిన కొద్దీ అప్ టు 100 రూపీస్, మోర్ దెన్ 100 ఆల్సో నువ్వు అందులో గెలుచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే అందులో నువ్వు కొన్ని టాస్క్స్ ఉంటాయి. ఆ టాస్క్ చేయడం వల్ల కూడా నీకు మోర్ దెన్ 100, 250, 300 ఇలా నీకు ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి మనీ. సో ఇట్లా నువ్వు పైసలు సంపాదించుకోవచ్చు. నీకు విషయం అర్థమైందా? పైసలు కూడా నా దగ్గరకు వచ్చి బాధపడితే ఏమొస్తుందా? ఇమీడియట్గా అదేంటో తెలుసా? ₹4 క్లిక్. ఆ లింక్ నేను క్లిక్ చేసినప్పుడు నీకు మనీ దాంతో వస్తుండే. మీ మమ్మీ బర్త్డే, మీ డాడీ బర్త్డే, అందరి మధ్యలో ఒకటేసారి గిఫ్ట్ కొనుక్కోవచ్చు నువ్వు. సో క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ లింక్ మీకు కావాలా? ఇమీడియట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. డోంట్ ఫర్గెట్, హరి అప్ కింద ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఓపెన్ చేయండి. మీకు ఇమీడియట్గా మీరు అందులో మనీ సంపాదించుకోకపోతే మళ్ళీ నన్ను నెక్స్ట్ వీడియోలో కమెంట్స్లో అడిగండి. ఓకేనా? లెట్స్ గో. So welcome back with a new video in my channel. This is one of the vlog in my channel and it's the first vlog in my channel. So we are going to the airport first time. అంటే నేను సెకండ్ టైం అనుకున్నా, లోపలికి వెళ్ళి ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చేసిన. సో ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నా సెకండ్ టైం. మీకు అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ వెళ్తుందో అన్నీ చూపిస్తాను. నేర్చుకో. సో అంటే నేను ఒక్కనని కాదు, ఎయిర్పోర్ట్లో కొంతమంది పికప్ చేసుకోవాలి. అందుకు మేము ఇప్పుడు వెళ్తున్నాము. ప్రస్తుతానికి మీకు చూపించాలి ఎట్లా వెళ్తున్నామో. ఓకే, పదని చూపిస్తా. డోంట్. హాయ్ ప్రసాద్. హాయ్. అలకే టవర్స్. very near to airport. ఎట్లా అయిపోయిందని కూడా చూపిస్తా. ఆడ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ అంటే ఆడికి వెళ్ళిన అందరూ ఇక్కడ తినిపోతారా? అట్లానే ఏం లేదు మరి. అదంతే, అంటే ఇప్పుడు అన్నీ కనిపించవు, ఫెస్టివల్ వస్తాయి అంతే. అంటే దిగినాక వాళ్ళ హోటల్ ఉంటాయి, క్యాంటీన్ ఉంటుంది అక్కడ. ఉండేటోళ్ళు అందులో ఆంటింగ్ కూడా చేస్తారు. మీరు సిటీలో పొల్యూషన్ ఎందుకు, ట్రాఫిక్ కానీ ఆడిపోతారు, రామోడిపోతారు. అది మసీద్ అంట చూపిస్తాం. ఇది పలగ్నా బాగా అక్కడ దర్గా చూపిస్తాం. అనిపించిందా? ఆడలే అయ్యో ఇంకా ఎంత దూరం ఉంటుంది ఇడికి వెళ్ళి? ఇంకా 4 3. ఫైనలీ ఇంకొక 5 మినిట్స్లో అనుకుంటా, ఇంకో 5 మినిట్స్లో వీఆర్ అట్ ఎయిర్పోర్ట్. ఓకే, ఎయిర్పోర్ట్లో ఉంటాం ఇంకో 5 మినిట్స్ అయితే. సో దాని తర్వాత ఎవరు వస్తారు అనేది, ఎవరు ఉంటారు అనేది, నెక్స్ట్ ఎవరిని మీకు చూపించబోతున్నారు అనేది, ఎవరిని రామోజీలో డ్రాప్ చేసేది, ఇవన్నీ మీరు చూడనుకుంటున్నారా? సో బీ ట్యూన్ టు హకున్నా మాట్లాడ. ఓకే, లెట్స్ గో.
ఫైనల్లీ వీఆర్ ఎట్ రామోజీ ఫిలిం సిటీ. ఎక్కడ ఉన్నది ఇంకా అక్కడ ముందరికి పోవాలా? లోపలికి వద్దాం ఫస్ట్ మనం. ఓకేనా? మిమ్మల్ని ఎట్లా కొనిస్తాడు డాడీ? సో ఫైనల్లీ వీఆర్ ఎట్ రామోజీ ఫిలిం సిటీ. Finally, we are at Ramoji Film City, Khandela. Finally, we are at Ramoji Film City inside. అక్కడ ఒక చూపిస్తాము. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది ఏ టెంపుల్ మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. అమ్మా ఏంది ఊరు లేకనే ఉంది లోపల మొత్తం. పెద్ద అంటే పెద్ద ఆర్ట్ తోటి అవంతుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వేసిన మొత్తం లోపల ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళే ఇంకొంచెం టైం పట్టింది. ఎందుకంటే అప్ టు అంటే మెయిన్ గేట్ నుండే మినిమం 5 to 6.5 కిలోమీటర్స్ ఉంటుందట బయట నుండే. ఇప్పుడు 6.5 కిలోమీటర్స్ దాటి లోపలికి వెళ్ళాలి. వెళ్దాం, వెళ్ళాక అక్కడ చూపిస్తాం మీకు. నడుస్తుంది ఆడ ఆల్రెడీ, కానీ కాకపోతే ఇంకా మెయిన్గా ఇంకా లోపలికి కావాలంటే ఇంకా చాలా దూరం ఉండేటట్టుంది కదా. ఆడికి వెళ్ళికి వచ్చింది ఒక ఎత్తు, మళ్ళీ ఇళ్ళకే వెళ్ళాం కానీ ఇంకో ఎత్తు అన్నట్టు ఉంది. ఇది మెయిన్ అంటే ఇందులో షూటింగ్ సరిదా? ఇందులో ఓకే. అంటే మనం పోయేది ఇక్కడ, షూటింగ్ జరిగేది అక్కడ. అన్న మొత్తం షూటింగ్సే ఇక్కడ. ఓకే, మనం లోపలికి వద్దాం ఇప్పుడు. సీరియస్, ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్. ఎంట్రీ కాబట్టి మాస్క్ పెట్టుకోవాలి. అండ్ సీరియస్లీ ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు వాచ్ ఇన్సైడ్ ఆఫ్ ద రామోజీ బికాజ్ ఆఫ్ ఫస్ట్ టైమ్ ఇన్ టు ద రామోజీ. సో చూపిస్తా పదండి. ఇన్సైడ్ ఆఫ్ రామోజీ హౌ ఇట్ విల్ బి లైక్ అంటే ఐ విల్ షో యూ సో మచ్ ఆఫ్ పిల్లర్స్. ఇది మాత్రం అవసరం ఉంది అసలు. ఇంత పెద్ద చెట్టు చుట్టూ గ్రీనరీ అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ అక్కడ చూడండి ఒకసారి, hands off to Ramoji sir for this much big construction happened here. Not an easy thing. Yeah, welcome all of you on Omikana. సో ఫైనలీ వీఆర్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ. సీరియస్ చెప్తున్నా, నేను ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీకి రాలే కాబట్టి నాకు చాలా హ్యాపీ, చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నా నేను. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఇంకా నేను లోపలికి అంటే ఇప్పుడు లోపలికి అలో లేదు, ఇంకా నేను టికెట్ తీసుకొని రాలే కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది ఏదో తారా హోటల్ అంట, ఇక్కడ ఉంది ఇక్కడ మీరు తారా హోటల్ అని. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి, ఇక్కడ ఈ పిక్చర్స్ కానీ అంటే ఇక్కడ కట్టిన స్టాచ్యూస్ కానీ హ్యాండ్స్ ఆఫ్ అసలు కట్టిన వాళ్ళకి సూపర్ అంటే సూపర్ ఆర్కిటెక్చర్ అబ్బా లోపల. అండ్ వెయిట్ ఐ విల్ షో. అమ్మా సీ హియర్, అంటే ఇక్కడ ఫౌంటైన్ ఉండేటట్టుంది. ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఏదైనా అయ్యేటప్పుడు కానీ ఇక్కడ ఈ ఫౌంటైన్ ఓపెన్ చేసేటట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకోటి చూడండి, అసలు ఇది మామూలు ఆర్కిటెక్చర్ కాదు, అసలు మొత్తం
స్టార్టింగ్ నుండి ఇక్కడ నుండి మనం అక్కడ నడుస్తాం కదా, ఆ నడిచేది మొత్తం వాళ్ళు ఇక్కడ మనకు చూపించారు. ఓకేనా, చూడండి. విత్ ద హెల్ప్ ఆఫ్ లైటింగ్స్ ఆల్సో, వాళ్ళకి లైట్స్ కూడా పెట్టేసారు బాడీ మొత్తం. కనిపిస్తున్నాయా మీకు? టోటల్ లైటింగ్స్ తోటి ఉంది ఇక్కడ. అండ్ ఇంకోటి నిజంగా ఒక సెల్ఫీ తీసుకున్నాం వీళ్ళతోటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ కూడా అసలు అంటే అక్కడికి వెళ్ళి వాటర్ ఇట్లా వచ్చేటట్టు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇంకా మనకు అంత టైం లేదు లోపలికి వెళ్ళి చూసేంత. బట్ వీ క్యాన్ అప్ టు హియర్ ఐ థింక్ సో. మా డాడీ ఇంకా బస్ ఎక్కిండా, చూద్దామా. కాకపోతే నిజంగా నాకు చాలా అసలు లోపలికి వెళ్తే షూటింగ్స్ ఎట్లా జరుగుతున్నాయి అవన్నీ చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాను అసలు. కాకపోతే అది ఇప్పుడు కాన్ఫర్మ్ అని నాకు తెలుసు. కాకపోతే ఫస్ట్ నీకు బయట చూపిస్తాను అంతే. నాకు వీలైనంత వరకు నేను నీకు ఈ బ్లాగ్లో నేను నీకు చూపించడానికి ట్రై చేస్తా. చూడండి ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఇక్కడ అక్కడ మీద నుండి ఇక్కడికి ఒక వాటర్ అనేది వచ్చేటట్టు ఉంది షూటింగ్కి అయితే. నిజంగా ఇది కేక్ అసలు. రామోజీ ఫిలిం సిటీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం సిటీ యూనో ఫర్ తెలుగు. టాలీవుడ్కి రామోజీ ఫిలిం సిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం సిటీ. నాట్ అన్ ఈజీ థింగ్ టు సే దట్. బాబా మీకు రివర్స్ క్యామ్ ఎడి చూపిస్తారు ఒక్క నిమిషం. ఆహా, చూసిరా అక్కడ ఏదో ఉంది. కాకపోతే ఇప్పుడు నేను లోపలికి వెళ్తే నన్ను ఏమైనా అంటారా అనే భయంతో నేను ఇక్కడ ఆయన ఏమైనా అంటారా. ఇప్పుడు అయినా ఇక్కడ మీదికి ఎట్లా వెళ్ళాలి నాకు అర్థమవుతుంది. వెయిట్, మీకు ఉన్నాయి. దాని తర్వాత అక్కడ మనుషులు ఇట్లా స్టాచ్యూస్ ఉన్నాయి కదా, ఇవి సీరియస్ సూపర్ ఉంది అసలు. ఇక్కడ అంతా ఏం కట్టిర్రా నేను అసలు. ఒక ఇల్లు కట్టుకోవాలి ఇంత పెద్ద. ఇంకా స్టెప్స్ తర్వాత చెప్పినా కదా, నాకు తెలిసి ఇక్కడ మన సాంగ్స్ జరుగుతుండొచ్చు నాకు తెలిసి. ఇంకా అక్కడ ముందరికి వెళ్దాం మనం ఒకసారి. ఓకేనా, వీళ్ళకి చూసిరా జస్ట్ షర్ట్ వరకు మాత్రమే లైట్ చేసి, దాని తర్వాత కాళ్ళతో జస్ట్ ప్యాంట్ వెళ్ళి లైట్ పెట్టేసారు అంతే. బాబా కెమెరాలు కూడా పెట్టిరు అసలు. ఇక్కడ మామూలుగా లేదా కెమెరాలు, సారీ లైటింగ్ బావి. మనకు నిజంగా ఇంట్లో ఒక్క రౌండ్ వేస్తే దాని తర్వాత వాకింగ్ కూడా అవసరం లేదు తెలుసా, అంత బాగుంది ఇక్కడ. ఉండిపోవచ్చు ఇక్కడ ఒక రోజు మొత్తం. సీరియస్గా నేను ఒకటి ఏమనుకున్నా అంటే ఇక్కడ కనీసం ఒక్క సెలబ్రిటీ అయినా కనిపించకపోతారా, వాళ్ళతో ఒక ఫోటో తీయకపోతారా అని ఎక్స్పెక్ట్ చేసిన. కాకపోతే ఇక్కడ ఒక సెలబ్రిటీ కాదు, అది ఒక మనిషి కూడా ఎక్కువ కనిపిస్తలేడు. చూద్దాం మీకు ఏమేమి కనిపిస్తాడు. సో వన్ అండ్ థింగ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా అంటే కొన్ని విగ్రహాలు అంటారు, ఐడల్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో కరెక్ట్ నేమ్ నాకు గుర్తుకు రావట్లే. ఒక మంచి ఐడల్స్ అయితే ఇక్కడ అన్నీ నిలబెట్టున్నారు. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకేమున్నాయి ఇక్కడ. మా డాడీ పోతుండే, ఇంకా నేను ఇన్నే ఉంటే ఇంకా నా బతుక అంతే బస్ స్టాండ్ అయినట్టే. సో లోపల ఇంకా బాగుంది, కాకపోతే లోపలికి వెళ్ళే ఛాన్స్ నాకు లేదు. సో నేను ఇక్కడ వరకే వచ్చాను కాబట్టి నేను మీకు ఇక్కడ వరకే చూపిస్తున్నా. పోతే ఈ బ్లాగ్ మాత్రం సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు చూడాలి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. అందుకు ఓకేనా, థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్గా మన కంప్లీట్ చేసుకున్నాము. కాకపోతే నేను కూడా అంత సాటిస్ఫై కాలేదు. బికాజ్ ఏంటంటే విఐపి అంటే ఎవరన్నా యాక్టర్స్ లేకపోతే కో యాక్టర్స్ లేకపోతే యాక్టర్ జూనియర్ ఆర్టిస్ట్ అని వస్తారు అనుకున్నా. ఆడ చూసి ఎవ్వరు లేరు. ఎవరో ఆస్ట్రేలియాకి వెళ్ళి ఎవరో వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీ అంట. కాకపోతే రామోజీ ఫిల్మ్ సిటీ చూసానే ఒక చిన్న హ్యాపీనెస్ అవుతుంది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఓకే, మీట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్ ఆర్ నెక్స్ట్ వీడియో వాట్ ఎవర్ ఇట్ మే బి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.